ట్రేడింగ్‌లో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చార్ట్‌ని ఎలా అనలైజ్ చేయాలి? అసలు ఈ స్టెప్స్ ఏంటి? చార్ట్ ఓపెన్ చేయగానే ఏం చూడాలి? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి వీడియో. సైకాలజీ కూడా మాట్లాడుకుందాం మనం ఈరోజు ఫాల్ గురించి, నిఫ్టీ మీద, చార్ట్ మీద కూడా చూద్దాం మనం. ఎవరైతే చార్ట్ అనాలిసిస్ చేసి దాని మీద ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో, ఫస్ట్ ఏం చూడాలంటే మనం ట్రెండ్ చూడాలి. ట్రెండ్ ఎన్ని రకాలు అంటే ట్రెండ్ 3 టైప్స్ అనమాట. ఒకటి అప్ ట్రెండ్ ఉంటుంది, ఒకటి డౌన్ ట్రెండ్ ఉంటుంది, ఇంకోటి సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. సో మనకున్న రూల్స్ అండ్ డిసిప్లిన్స్ ప్రకారం మనీ సంపాదించాల్సిన కావాల్సిన రెండే 2 ట్రెండ్లు. ఓకేనా? ఒకటి అప్ ట్రెండ్, ఇంకోటి డౌన్ ట్రెండ్. సైడ్ వేస్ ట్రెండ్లో ట్రేడ్ చేయకూడదు. అక్కడ ఎప్పుడు మీకు డబ్బులు రావన్నమాట. అక్కడ హెవీ వాలటిలిటీ ఉంటుంది. దానివల్ల మనం తీసుకునే పొజిషన్ ఎప్పుడు రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, ట్రెండ్ ఫస్ట్ ఏంటి మనం తీసుకుంది? ట్రెండ్ ఐడెంటిఫై చేయడం. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్లో పని చేయొచ్చు, సైడ్ వేస్ దాంట్లోనే మనం ట్రేడ్ చేయకూడదు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మొమెంటం ఎలాగుంది ఈ ట్రెండ్ది. మీరు ఏదైతే ట్రెండ్ ఐడెంటిఫై చేశారో అప్ ట్రెండ్ ఐడెంటిఫై చేస్తే దాని మొమెంటం ఎలాగుంది. ఇక్కడ పిక్లో కనబడుతుంది కదా, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. ఓకేనా? 4 మీకు పైకే వెళ్తున్నాయి. కానీ ఏదైతే లాస్ట్లోని కింద లైన్ ఉందో ఆ లైన్ చాలా స్లోగా వెళ్తుంది అనమాట. సో పైన ఏదైతే లైన్ ఉందో అది చాలా ఫాస్ట్గా దానికి ఒక యాంగిల్ వేరేగా ఉందన్నమాట. అబౌవ్ 50 డిగ్రీస్ 60 డిగ్రీస్ ఆ పైన ఉంది. ఇలాంటి స్టాక్స్ మనం ఎంచుకుంటే మనకు మొమెంటం కరెక్ట్గా ఉండి మన ప్రాఫిట్స్ ఏదైతే ఉందో ట్రేడింగ్లో చాలా స్పీడ్గా వస్తాయన్నమాట. ఇందులో నెంబర్ 3 ఏంటి అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో. ఎప్పుడైనా మన స్టాప్ లాస్ ఎంత ఉందో, మనం ఎంత కోల్పోబోతున్నామో అది ముందే మనకు తెలుస్తుంది కదా, ఎంత మనం లాస్ ఫేస్ చేయగలము. ఓకేనా? అది మనం ముందే ఫిక్స్ చేసుకొని ఉండాలి. స్టాప్ లాస్ ఎప్పుడు సిస్టమ్ మీద కంపల్సరీ పెట్టాలన్నమాట. టార్గెట్ కూడా మనం ఏదో ముందు ఫిక్స్ చేసుకోవాలి. సో ముందు మనం ట్రెండ్ ఐడెంటిఫై చేస్తాం. ఓకే, తర్వాత మొమెంటం కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకున్నాం. ఈ తర్వాత ఇప్పుడు ఏంటంటే రిస్క్ టు రివార్డ్ రేషియో. స్టాప్ లాస్ అనేది కంపల్సరీ. సో ఓకే, సో ఏంటంటే మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు 1:3 కంపల్సరీగా ఉండాలన్నమాట. అట్లీస్ట్ 2. ఓకే, 10 రూపీస్ స్టాప్ లాస్ ఉందంటే 20 to 30 రూపీస్ మీ టార్గెట్ ఉండాలి. అలాంటి స్టాక్ దొరికితేనే మీరు ట్రేడ్ చేయండి, లేకపోతే ట్రేడ్ చేయడం వేస్ట్ అనమాట. సో అంతేకాదు నాకు 10 రూపాయలు వచ్చినా పర్లేదు, 30 రూపాయలు పోయినా పర్లేదు, ఈ టైప్లో ఎప్పుడు ఆలోచించొద్దు. ఓకేనా? వచ్చేస్తుంది అనుకొని మనం ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనమాట. మనకి ప్రైస్ కరెక్ట్గా యాక్షన్ కనబడాలన్నమాట చార్ట్ మీద, అప్పుడే మనం ట్రేడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ప్యారలల్ పీర్స్ ఏమేమి ఉన్నా అవి కూడా చూసుకోవాలి. సో ఏదైనా మీరు ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నది ఏదో ఒక సెక్టర్లో ఉంటుంది. ఆ సెక్టర్లో దీంతో ప్యారలల్గా ఏ స్టాక్స్ ఇదే వర్క్ ఏవి చేస్తున్నాయో అవి చూసుకొని వాటిలో ఏది మొమెంటమ్ కరెక్ట్గా ఉంది అది కూడా మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట ముందే. సో ఏదైతే దీనికి ప్యారలల్గా ఏదైనా స్టాక్ ఏదైనా ఉందనుకోండి, ఎఫ్ఎంసీజీలో అనుకోండి బోల్డ్ స్టాక్స్ ఉన్నాయి, మీరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఇదేమో ఇండెక్స్ 2% వెళ్ళింది అనుకోండి, ఈ స్టాక్ 3% వెళ్తుంది. కానీ దీన్ని ప్యారలల్గా ఉంది 5% మూవ్ ఇస్తుంది అనుకోండి, మనం ఎంచుకోవాల్సింది అలాంటిది అనమాట యాక్చువల్లీ. ఓకే, ఇండెక్స్తో సమానంగా ఇండెక్స్ కన్నా తక్కువ పర్ఫార్మెన్స్ చేసేది మనం ఎంచుకోకూడదు, ఎప్పుడు సెలెక్ట్ చేసుకోకూడదు స్టాక్. ఇండెక్స్ ఈ పేర్లో ఏది ఉందో ఇండెక్స్ కన్నా ఫాస్ట్గా ఉండాలన్నమాట, ఆ టైప్ది చూసుకోవాలి స్టాక్. నెక్స్ట్ ఎంట్రీ. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సిస్టంలో ఏదైతే మీరు స్టాప్ లాస్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్న టార్గెట్ కూడా ఐడెంటిఫై చేశారు, కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, ఎంట్రీ చూసుకునేది మాత్రం సర్టెన్ పొటెన్షియల్ లెవెల్ ఉండాలి. అది మీకు సపోర్ట్ నుంచి అవ్వచ్చు. ఓకే, ఏదైనా రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత సెల్లింగ్ అయితే రెసిస్టెన్స్ ఏరియా అవ్వచ్చు, ఏదైనా ఒక మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అవ్వచ్చు. ఓకే, ఇలాంటివన్నీ మీ మైండ్లో బ్యాక్ ఆఫ్ ది మైండ్లో అది స్క్రీన్ మీద మనకు కనబడాలి. ఆ ప్యాటర్న్ కన్ఫర్మ్ అయితే అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలండి. మెచ్యూరిటీ ఆఫ్ ది ట్రెండ్. సో మనం ఏదైతే స్టాక్లోని ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నామో పొరపాటున అది ట్రెండ్ ఎండింగ్లో ఉంటే ట్రాప్ అయిపోతాం కదా, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ట్రెండ్ మధ్యలో కానీ అదర్వైజ్ ట్రెండ్ స్టార్టింగ్ ఆ టైంలో మనం ఈ స్టాక్ని ఏదైనా క్యాండిల్ స్టిక్ ప్రకారం ఏదైనా ప్రైస్ ప్యాటర్న్ ప్రకారం మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కానీ ఏదైతే ఇది ట్రాప్ అవ్వబోతామో, ఒకవేళ పొరపాటున ఏదైనా న్యూస్ ఛానల్ అవ్వచ్చు, ఏదైనా టిప్స్ అవ్వచ్చు మీకు. ఓకే, వాటి వల్ల ఏదైతే టిప్స్ ప్రకారం మీరు స్టాక్స్ ఎంచుకుంటున్నారో అంటే ఆ స్టాక్ చాలా ఫేమస్ అయింది, ఎప్పుడైతే మార్కెట్లో ఫేమస్ అయ్యి న్యూస్ సర్క్యులేషన్ బాగా అవుతుందో ఆ టైంలో షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు. ఓకే, ఆ టైంలో ఆ స్టాక్ యొక్క ట్రెండ్ అయిపోతున్నట్టే అర్థం అనమాట. సో అలాంటి వాటికి వెళ్లకుండా ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు పట్టుకునే విధంగా ఐడెంటిఫై చేసిన దానికి మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి. ఇప్పటిదాకా చెప్పిన పాయింట్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బేసిక్ ఆన్లైన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్సు మనం స్టార్ట్ చేసాం. ఓకే, ఇది ఆన్లైన్ సెషన్. సాటర్డే సండే, ప్రస్తుతానికి సాటర్డే సండే మనం చెప్తున్నాం అనమాట. ఆల్రెడీ 2 బ్యాచెస్ అయిపోయాయి. ఓకే, ఇది డిస్కౌంట్ రేట్లో ఉంది. మినిమం 1000 రూపీస్ అనమాట ఇది. ఓకే, 5000 ఏదైతే ఉందో డిస్కౌంట్ నేను 1000 రూపీస్ ఇప్పుడు నేను ఆఫర్ చేస్తున్నాను. కంప్లీట్ ఆన్లైన్ కోర్సు, బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ ఇది. ఓకేనా? సాటర్డే సండే, సాటర్డే 2 to 5 ఆఫ్టర్నూన్ అండ్ సండే సేమ్ టైమింగ్ 2 to 5 అనమాట. ఆఫ్టర్నూన్ టైంలోని మనం ఈ కోర్సుని చేస్తాం. మన టూ బ్యాచెస్ సక్సెస్ఫుల్గా చేసాం. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ 1000 రూపీస్ నేను చెప్తున్నాను, మీకు కరెక్ట్గా నేను చెప్పాలి అంటే నేను చెప్పి కోర్సు 1000 రూపీస్కి అయితే మీకు ఎవరు చెప్పరు. మీరు ఎక్కడైనా
చూడండి, ఇది ఆన్లైన్ కాబట్టి నేను చెప్తున్నాను యాక్చువల్లీ. ఓకేనా, ఆన్లైన్ కాబట్టి కొంచెం ఈజీ అయిపోద్ది చెప్పడం, ఎవరో రాక్కర్లేదు, మన సెటప్ ఉండదు కాబట్టి. సో అందులో ఉన్న మెటీరియల్ ఏంటి అంటే అది చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ విత్ సైకాలజీ అనమాట, అందులో బ్లెండ్ చేయడం జరిగింది. సో ఏంటంటే మీరు అనొచ్చు యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతుంది కదా, దొరుకుతుంది కాదంటలేదు, బేసిక్స్ ఎవరిదైనా ఒకటే. కానీ మనం చెప్పే విధానం వేరు, సైకాలజీ ఏదైతే ఉందో కరెక్ట్గా క్యాండిల్ స్టిక్ ఎలాగవుతుంది, అసలు దాని ఫార్మేషన్ ఏంటి, ఒక క్యాండిల్ స్టిక్ ఫార్మ్ అయిన తర్వాత దాని చుట్టూ ఉండే సైకాలజీ ఎలా ఉంటుందని మీ మైండ్లోకి ఎక్కించడం చూసారు, అది మెయిన్ అనమాట యాక్చువల్లీ. అది మెయిన్ మెంటర్షిప్ పర్పస్ అండ్ టీచింగ్ పర్పస్. ఓకే, మీరు ఎవరికైనా బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ చేయాలనుకుంటే ఆన్లైన్, సో వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. సో ఇప్పుడు చార్ట్స్లోకి వెళ్దాం, చూద్దాం ఏం జరుగుతుంది నిఫ్టీలో. చార్ట్లోకి వచ్చాం, మీరు చూసారు కదా ఈరోజు జరిగిన ధమాకా ఇదనమాట. సో ఇది ఎప్పుడైతే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ ఏరియాది, ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడే నేను నీకు చెప్పాను అనమాట, యూట్యూబ్లోనే చెప్పాను డైరెక్ట్గా, ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది అని. సో గ్యాప్ ఫిల్ అయిపోయింది. సో మీరు అనొచ్చు ఇది వార్ వచ్చింది కాబట్టి అయ్యింది కానీ, కాదు, వార్ వచ్చిందని గ్యాప్ ఫిల్ అవ్వలేదు, గ్యాప్ ఇక్కడే ఫిల్ అయిపోవాల్సింది, జస్ట్ ఒక రోజు లేట్ అయింది. ఓకేనా, సో ఇది గ్యాప్ థియరీ ఏదైతే మనకు తెలుస్తుందో టెక్నికల్ అనాలిసిస్, అది ఎప్పుడైతే మీరు చదువుతారో దాని గురించి, దాన్ని ఐడెంటిఫై చేస్తారో అప్పుడు మీకు చార్ట్ అనాలిసిస్ చేసి ఐడెంటిఫై వస్తుంది. ఓకే, సో మనం ముందే మాట్లాడుకుని ఇది కంపల్సరీ ఫిల్ అవ్వాల్సిందే అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్? సో రేపు క్యాండిల్ స్టిక్ మనం చూసుకుంటే దీనికి నిఫ్టీకి రెండే దారులు కనబడుతుంది. ఈ ఏరియా ఏదైతే మనకు కనబడుతుందో, ఓకేనా, సపోర్ట్ లాగే ఉంది కదా ఇది, ఎయిదర్ ఇక్కడ ఇది కన్సోల్టేషన్ చేయాలి, లేకపోతే దీన్ని గ్యాప్ తో ఓపెన్ చేయాలి. గ్యాప్ తో ఓపెన్ చేసి ఛాన్స్ అయితే ఇప్పుడు దాకా కనబడలేదు. ఎందుకు కనబడలేదు అంటే బాగా మార్కెట్ బాగా కొంచెం లైట్ అయిపోయింది, జరగడానికి ఏదైనా అవ్వచ్చు. ఓకే, నైట్ ఏదైనా న్యూస్ ఉంటే ఏదైనా జరగవచ్చు, కానీ ట్రెండ్ మాత్రం డౌన్ ట్రెండ్. సో ఇక్కడ నుంచి ఇది ఏం చేస్తుందంటే, నాకు ఇప్పుడు దాకా కనబడుతుంది ఏంటంటే జస్ట్ ఇక్కడ నుంచి ఒక బౌన్స్ అయితే రావచ్చు అనిపిస్తుంది, ఇప్పుడు దాకా చూసిన దాని ప్రకారం. చూద్దాం మనం ఏం జరుగుతుందో. ట్రెండ్ అయితే తిరగలేదు కదా, జస్ట్ ఇది సైడ్ వేసే ఉంటుంది తప్ప ట్రెండ్ రివర్స్ అయిపోయి పైకి వెళ్ళిపోయి ఛాన్స్ ఫుల్ అయితే కనబడట్లేదు. కదా, ఏదైతే గ్యాప్ డౌన్ చేస్తుందో, గ్యాప్ డౌన్ ఎందుకు అవ్వదు అనిపిస్తుంది అంటే జస్ట్ ఈ రోజు జరిగిన ఇంత మూమెంట్ వల్ల, ప్లస్ మార్కెట్ బాగా లైట్ అయిపోయింది, దానికోసం నాకు అనిపించట్లేదు అంతే. ట్రెండ్ అయితే కిందకే ఉంది. ఓకేనా, సో ఇప్పుడైతే దీన్ని మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసిందంటే ఏదైతే ఈ ఏరియా ఉంది కదా, మనం అనుకున్నాం కదా ఈ ఏరియాకి రావాలన్నమాట, 23,300 350 ఆ రేంజ్, అది ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు మనకు కరెక్ట్ అనాలిసిస్ తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు దాకా అయితే ఇది మీరు ట్రేడ్ చేశారో మీ డబ్బులు అనేది అవగొట్టేస్తుంది. సో ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్లో ఉన్నారు కాబట్టి మీరు చార్ట్స్ చూస్తే చేస్తారు కాబట్టి ప్రైస్ని నమ్మండి. ప్రైస్ యాక్షన్ నమ్మితేనే మీకు డబ్బులు, ప్రైస్కి అన్నీ తెలుస్తాయి. సో మనకు సిగ్నల్ ఎప్పటి నుంచి వస్తుంది మార్కెట్, అది మనం ఇగ్నోర్ చేయకూడదు. న్యూస్ల మీద ఆధారపడకండి. ఓకేనా, సరిపోయిందా? న్యూస్ల మీద ఎప్పుడు మీరు ఆధారపడద్దు. న్యూస్లు బాగానే ఉంటాయి, డేటా బాగానే ఉంటాయి, ప్రైస్ ఎప్పుడైతే రివర్స్ అయిందో మొత్తం అన్ని మారిపోతాయి. ఓకేనా, ఫస్ట్ ప్రైస్ చూపిస్తుంది, ఆ తర్వాత న్యూస్ ఫాలో అవుతుంది. టెక్నికల్ చేసిన వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా? నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇది ఒక ట్రెండ్ మళ్ళీ కింద కనేసి కన్ఫర్మ్ చేసింది, దీన్ని మళ్ళీ అనలైజ్ చేయాలి మనం. ఓకేనా, ఈ ట్రెండ్ ఈ ఏదైతే ఉందో ఇది డౌన్ అయిపోయింది కదా ఇక్కడికి, సో పైకేమో రెసిస్టెన్స్ లా కనబడుతుంది. ఈ లైన్ అంటే ఈ లైన్ అని లేదు, ఈ ఏరియా పెట్టింది మనం, ఇది ఈ ఏరియా పైకి వెళ్తేనే మళ్ళీ ఏదైనా చెప్పచ్చు, అదర్వైజ్ ఇది ఏంటంటే కన్సల్టేషన్ చేసి ఛాన్స్ మళ్ళీ కింద కన్ఫర్మ్ చేసింది కిందకి వెళ్తాదా లేకపోతే మళ్ళీ రివర్స్ అవుతుందా మళ్ళీ చూసుకో. ఓకేనా, సో నిఫ్టీ నించుందంటే కారణం ఇదే కదా, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ కాదు, నిఫ్టీ నించుందని కాదు, ఇందులో పిఎస్యు బ్యాంక్స్, దానివల్ల నిఫ్టీ ఇప్పుడు దాకా మనకి పైన కనబడుతుంది. నెక్స్ట్ సిల్వర్ 4 అవర్స్ చూడండి, చెప్పాను ఇక్కడ కన్సల్టేషన్ చేయాలి అన్నాను కదా, దీన్ని కొంచెం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడైతే ఇది కన్సల్టేట్ చేయకుండా పైకి వెళ్తున్నట్టు మనకు కనబడుతుందో అంటే నిఫ్టీ సిల్వర్ ఏదైతే పైకి వెళ్తుందో కరెక్షన్ కంప్లీట్ చేయకుండా అంటే దీన్ని ట్రాప్ అనుకోండి మనం. మూమెంట్ పైకి వస్తే ఇది ఫేక్, కిందకు వస్తే రియల్ మూమెంట్ అనమాట. ఒక కొంచెం కన్సల్టేషన్ చేసి వెళ్ళుంటే ట్రెండ్ చాలా మంచి స్ట్రాంగ్ ట్రెండ్ అయ్యేది. ఏంటంటే ఇది వరల్డ్ ఎకనామీతో రిలేటెడ్ కదా, ఆల్రెడీ మార్కెట్స్ అన్ని పడ్డాయి కాబట్టి ఆల్రెడీ ఇందులో మూమెంట్ రావాల్సింది వచ్చింది. చూద్దాం అన్సస్టైన్ అవుతుంది, అంత పైకి వెళ్తుంది. ఓకేనా, సో ప్రస్తుతానికి ఇదే గుర్తుపెట్టుకోండి, పైకి వెళ్తే ఫేక్ మూమెంట్ అన్నట్టు, కిందకు వస్తే రియల్ మూమెంట్ అన్నట్టు. గోల్డ్ చాలా మంచి మూమెంట్ ఇచ్చింది ఇక్కడ. సో ఇది కూడా కన్సల్టేషన్ వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట ఈ ఏరియా. కానీ ఇందులో ఏం జరుగుతుందో చూద్దాం. జస్ట్ పైకి వెళ్ళిపోయి ఇవన్నీ హైలన్నీ కట్ చేసేస్తుందా,
లేకపోతే అదర్వైజ్ మళ్ళీ డౌన్ వచ్చి కరెక్షన్ చేస్తుందా అని చూద్దాం. సో వార్ టైం కదా, వార్ టైంలో కమోడిటీస్ మనకి చాలా రన్నింగ్ ఎక్కువ ఉంటుంది. బీటీసీ, బిట్ కాయిన్ ఏ మూమెంట్ లేదు. ఓకేనా. సో అదే ఇప్పుడు చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకున్నా కొత్త చెప్పేది ఏం లేదు. నెక్స్ట్ 1.5 year ఇందులో మీకు ఏది ఉండదు. నెక్స్ట్ 1 year ఏ రిటర్న్స్ వస్తే మీకు బౌన్సులు రావాలి. ఆ బౌన్సులు మీరు క్యాష్ చేసుకోగలిగితే ఒక ఇంట్రాడే. అంటే దీన్ని ఎక్కువ దీన్ని నమ్మదు నేను. ఇంట్రాడేలో వచ్చిందా పోయిందో ఏదో ఒకటి ఉంటుంది. ఇంట్రాడేలో తీసుకున్నామా, మార్నింగ్ తీసుకున్నామా, ఈవినింగ్ అంతా ఏదో ఆ టైపు. ఒక రోజులో మీరు బయటకు వచ్చాడు. అందుకని దీని మీద నమ్మకాలు పెట్టుకోకండి ఈ చార్ట్. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మెయిన్ మనం నమ్మాల్సింది అంటే ప్రైస్ అనమాట. టెక్నికల్ చూసి మనం చేస్తాం కాబట్టి ప్రైస్ ఇస్ గాడ్. ఓకే. బావు భగవాన్ చే అంటారు గుజరాతీలో. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఏ ఈవెంట్ ఉన్నా ఏది ఉన్నా మనుషుల సైకాలజీ ఏదైనా సరే ఫస్ట్ మన ప్రైస్ లోనే వస్తుంది. ఓకేనా. ప్రైస్ అంటే మనం ఆటోమేటిక్ గా బ్యాక్ ఆఫ్ ది మైండ్ మనం ఏంటి ఫండమెంటల్స్ ని ఫాలో అవుతున్నాం. ఓకేనా. వాళ్ళు చేసే ట్రేడ్లే మనకు వస్తాయి అనమాట. వాటిని మనం ఫాలో అవుతున్నాం. ఓకే. సో నెక్స్ట్ అనాలిసిస్ ఏదో రేపు మళ్ళీ చూద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా. మంచి నాలెడ్జ్ చేస్తున్నాను కదా, దాని గురించి అడుగు.